అండి అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ NHMకు చెందిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ MSGకు సంబంధించిన ఆశా వర్కర్లకు వేతనాలు పెంచబోతున్నట్లు ఇటీవల రాజ్యసభలో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వీరికి సంబంధించి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎంత గౌరవ వేతనం చెల్లిస్తున్నారు మరియు వారి యొక్క గౌరవ వేతనాన్ని ఎంత చెల్లించాలని కోరుతున్నారు, అదేవిధంగా వీరికి ఉన్న బాధ్యతలు మరియు వీరిని ఎలా ఎంపిక చేస్తారు, వీరిని ఎంపిక చేయుటకు కావలసిన అర్హతలు, వీరు ఎవరెవరితో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి, వీరి గౌరవ వేతనం ఎలా చెల్లిస్తారు అనే వివరాలను మనకున్న సమాచారం మేరకు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే అసలు ఆశా అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటే గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త. వీరు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ NRHMలో భాగంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ MOHFW మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా నియమించబడతారు. ముఖ్యంగా వీరు స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, ప్రసవానికి సంబంధించిన సేవలు అందించడం, కుటుంబం గురించి అవగాహన కల్పించడం, ప్రజలు, స్త్రీలు, గర్భవతులకు పోషకాహారం, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించడం మరియు ప్రజలకు అవసరమైన మందులు మరియు వైద్య సేవలు అందించడంలో సహాయపడటం వంటి మరియు అంగన్వాడీ మరియు ఆరోగ్య ఉప కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సంబంధిత సేవలు అంటే రోగ నిరోధకత, ప్రసవానంతర తనిఖీ ANC అంటారండి, మరియు ANCల పోషకాహారం మరియు ప్రభుత్వం అందించే ఇతర సేవలను పొందడంలో వారికి సహాయం చేస్తారు. ఇంకా వీరు వరుస ట్రైనింగ్లకు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం వీరి ఎంపిక విధానం చూస్తే ప్రధానంగా గ్రామంలో నివసించే వివాహిత లేదా విడో లేదా డైవర్స్డ్ ఉమెన్ అయి ఉండాలి. వీరి యొక్క వయసు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక సమయంలో గతంలో 8వ తరగతి వరకు చదివి ఉండాలి, కానీ ఇప్పుడు దీన్ని 10వ తరగతి అర్హత చేశారు. ఒక ఆశ 1000 మంది జనాభాకు బాధ్యత వహించాల్సి ఉంటుంది లేదా ప్రతి గ్రామంలో ఒక ఆశ అయినా ఉండాలి. ట్రైబల్ ఏరియాల్లో ఈ 1000 మంది జనాభా రిలాక్సేషన్ ఉంటుంది. వీరు గ్రామ పంచాయతీ సిఫారసు ద్వారా ఎంపిక కాబడతారు. అదేవిధంగా వీరు వారి పరిధిలో గల అంగన్వాడీ వారితోనూ మరియు ANM వారితోనూ సమన్వయం చేసుకుంటూ వారి సూచనలు పాటిస్తూ ఉండాలి. ఇక వీరికి చెల్లించే గౌరవ వేతనం విషయానికి వస్తే వీరికి NHM ద్వారా ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్సెంటివ్ 2000 ఉంటుంది. వీటితో పాటుగా మెటర్నల్ హెల్త్కు సంబంధించిన ప్రోగ్రాంలు, చైల్డ్ హెల్త్కు సంబంధించిన ప్రోగ్రాంలు, డయేరియా కంట్రోల్ ప్రోగ్రాంలు నిర్వహించినందుకు గాను మరియు ఇమ్యునైజేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంలు, కొన్ని జిల్లాల్లో మిషన్ పరివార్ వికాస్ అనే ప్రోగ్రాంలు నిర్వహించినందుకు, అదేవిధంగా అడాలసెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్కులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్, NCDS స్క్రీనింగ్ ప్రోగ్రామ్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్కి సంబంధించిన ప్రోగ్రాంలు నిర్వహించినందుకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అయితే ఈ గౌరవ వేతనం అనేది వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు విధంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నెలకు 10,000 చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతం వీరికి కేంద్ర ప్రభుత్వం వారి వాటా పెంచే ఆలోచనలో ఉన్నది కావున వీరి గౌరవ వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మన రాష్ట్రంలో 42,752 మంది ఆశాలు పనిచేస్తున్నారు.
వీరందరికీ ప్రస్తుత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ ₹1,50,000 చెల్లించుటకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే దీన్నే గ్రాడ్యుటీ అంటాం. అయితే ఈ గ్రాడ్యుటీ పొందుటకు 30 సంవత్సరాల సర్వీస్ చేసి ఉండాలి. అదేవిధంగా సర్వీసులో 180 రోజులు గౌరవ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ను ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు వీరి రిటైర్మెంట్ వయసు కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుటకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వీరికి ప్రాధాన్యత కల్పించుటకు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీములన్నీ వీరికి వర్తించుటకు నిర్ణయం తీసుకున్నారు. ఇదండి భారతదేశ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మరియు మాతా శిశు మరణాల రేటు తగ్గడానికి కృషి చేస్తున్న ఆశా అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ యొక్క వివరాలు. ఈ విషయంపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.